హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీకు ఈ వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని తినే సగ్బియ్యం వడల రెసిపీ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా లావు సగ్బియ్యం తీసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టండి. నేనైతే 2 కప్స్ తీసుకున్నాను. మాకు లేదు ఇంకా ఇన్స్టెంట్గా అయిపోవాలంటే కనుక కొంచెం హాట్ వాటర్లో అయితే ఒక 15 మినిట్స్ వరకు నానబెడితే కనుక సగ్బియ్యం అనేది రెడీ అయిపోతుంది. తర్వాత బంగాళదుంప తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసి వాటర్ యాడ్ చేయండి. దీన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే ఈ బంగాళదుంప అనేది తొందరగా కుక్ అయిపోతుందండి. తర్వాత అయితే ఈ సగ్బియ్యాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయండి. దీంట్లోకి అయితే ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి, 2 స్పూన్స్ మైదా పిండి అయితే యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ సగ్బియ్యం వల్ల అయితే చాలా అంటే చాలా టేస్టీగా చాలా అయితే సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ ఒకసారైనా ట్రై చేయండి. తర్వాత ఈ బంగాళదుంపను అయితే ఈ విధంగా ఉడకపెట్టిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం స్మాష్ చేసి సగ్బియ్యం వడలోకి అయితే యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా. తర్వాత ఈ సగ్బియ్యం వడలోకి అయితే కొంచెం ఉప్పు, కారం, ధనియా పౌడర్ అయితే తీసుకోండి. వాటర్ అయితే అసలు ఏం యాడ్ చేయమాకండి. పిండి అనేది టైట్గా ఉండాలండి కంపల్సరీ. లూజ్ అయితే ఏంటంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. మీకు ఆయిల్ లాగకూడదు, మాకు మంచిగా ఉండాలంటే కనుక పిండి అనేది కొంచెం టైట్గా కలుపుకోండి. దీంట్లో అరచక్క నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది ఆప్షనల్ అండి. ఇంకో టిప్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ లాగకూడదు అంటే కనుక మొత్తం పిండి కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే పైన అయితే యాడ్ చేయండి. ఆయిల్ అనేది తక్కువ లాగుతుంది. ఈ విధంగా వడలు అయితే తీసుకొని ఆయిల్లో అయితే డిప్ చేసేసాను. మీకు ఇలాగా ఇన్స్టెంట్గా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ వడలు అయితే చాలా బాగా వచ్చాయండి. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను దీంట్లో అయితే 2 పచ్చిమిరకాయలు అయితే పిన్నీస్తో కొంచెం కోరేసి వేపుకున్నానండి. కంపల్సరీ పిన్నీస్తో అయినా చాక్తో అయినా చీల్చి వేపండి, లేదంటే పచ్చిమిరకాయలు అయినా ఏమైనా పేలుతాయండి. ఈ విధంగా అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకైతే మీకైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.